యావత్ భారతదేశంలో దళిత వర్గాలకు సంబంధించినటువంటి 26 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్తో ఈ తీర్పు ఇవ్వడం సమంజసం కాదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వల్లూరు రమేష్ అన్నారు. బుధవారం కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును పునః పరిశీలించి 4 మెన్ కమిటీ గాని, 7 మెన్ కమిటీ గాని, 9 మెన్ జడ్జీలతో కూడుకున్నటువంటి బెంచ్లతో తీర్పు ఇవ్వాలన్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేమందరం పోస్టు కార్డు ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జస్టిస్ కు రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో దళిత వర్గాలకు సంబంధించినటువంటి 26 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం, మరి సుప్రీంకోర్టు కూడా సింగిల్ బెంచ్తో ఈ తీర్పు ఇవ్వడం సమంజసనీయం కాదు. మీరు ఇచ్చినటువంటి తీర్పును పునర్పరిశీలించి 4 మెన్ కమిటీ కానీ, 7 మెన్ కమిటీ కానీ, 9 మెన్ జడ్జీలతో కూడుకున్నటువంటి బెంచ్తో తీర్పు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తీర్పు సరైనటువంటిది కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం కూడా పోస్ట్ కార్డు ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరి సుప్రీంకోర్టు జస్టిస్కు రిప్రజెంట్ చేయడం జరుగుతోంది. పోస్ట్ కార్డు ద్వారా ఈ యొక్క తీర్పును ఒకసారి పునర్పరిశీలించి ఈ యొక్క తీర్పు దళిత వర్గాలకు సంబంధించి భారతదేశం మొత్తం 26 కోట్ల మంది దళిత వర్గాలకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని దెబ్బతీసే కార్యక్రమం కేంద్రంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి జరుగుతూ ఉంది. దీని మీద పునర్పరిశీలించాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క ఉద్యమం ఈ కడప నుంచి మొదలవుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు సంపూర్ణమైనటువంటి సహకారంతో, మద్దతుతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.